ద్వారకా తిరుమలలో తుఫాన్ ప్రభావంపై ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు సమీక్ష. ద్వారకా తిరుమల మండల పరిషత్ కార్యాలయంలో గోపాలపురం నియోజకవర్గ ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు తుఫాన్ ప్రభావం, ముందస్తు చర్యలు మరియు తదనంతర చర్యలపై మండల స్థాయి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడడం ప్రభుత్వ ప్రజాప్రతినిధులైన మనందరి బాధ్యత అని పేర్కొన్నారు. ఎక్కడా అలసత్వం వహించవద్దని అధికారులను హెచ్చరించారు. పునరావాస కేంద్రాలలో ఉన్న ప్రజలకు అవసరమైన ఆహార సరఫరా బాధ్యతను ద్వారకా తిరుమల దేవస్థానం తీసుకున్నదని, ఆహారం అందరికీ సమయానికి అందేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే ఆదేశించారు. అలాగే గ్రామాలలో త్రాగునీరు కలుషితం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రజల్లో ధైర్యం కలిగించాలని, ఏవైనా అనుకోని పరిస్థితులను ఎదుర్కొనేందుకు యంత్రాంగం పూర్తిగా సిద్ధంగా ఉందని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేకాధికారి ముక్కంటి, రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ లంక సత్యనారాయణ, గోపాల్పురం ఏఎంసీ చైర్మన్ యద్దనపూడి బ్రహ్మరాజు, మండలంలోని అన్ని విభాగాల అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. జనరేటర్ని మోటార్లు వాడి ప్రజలకు కూడా ఒక మైక్తో అయినా ఈ వాటర్ని ఓన్లీ డ్రింకింగ్ కోసం వాడండి. ఎందుకంటే మనం ఒకసారి వాటర్ ఇచ్చిన తర్వాత మళ్ళీ అంత ఫ్రీక్వెంట్ ఇవ్వలేం కదా. వాళ్ళు డ్రింకింగ్ కోసం వాడండి. ఒకరోజు స్నానం చేయకపోతే పర్లేదు, దాని కొంచెం నీళ్ళు జాగ్రత్తగా దాచుకుని కాచుకుని చల్లార్చుకుని తాగుతారు. అలర్ట్నెస్ ఉంటుంది. మీకు ఆ సింక్ ఉండాలండి. ఎండిఓ గారు, ఎంఆర్ఓ గారు మీరిద్దరు ఆ సింక్లో ఉండాలి. బ్రేక్ డౌన్ అంటే ఏంటి, ఏ అనౌన్స్మెంట్ ఇవ్వాలి అని. మీరు ఇంకోటి చిన్న చిన్న మైకులు కొనేసుకోవచ్చు కదా. ప్రతి మీ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఒకటి ఇక్కడ పెట్టండి. అన్ని డిపార్ట్మెంట్లు ఒక్కొక్కరిని పెట్టండి. అంటే ఇక్కడ సెవెన్ అండి. వాళ్ళు ఉంటారు. డాక్టర్ గారు, మీరు ఒకటి ఇంపార్టెంట్ అండి. గబుక్కులు ఏదైనా డ్యామేజ్ జరిగినప్పుడు ఇమ్మీడియట్ గా అంబులెన్స్ తో చేయడం. స్కూల్లోకి వెళ్ళి మీరు బుద్ధి గట్ట మంచి బాగా వ్యాప్ పెట్టాలి. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మన మధ్యపాటి ఎక్కడ వస్తారు? ఆశా వర్కర్లో వాళ్ళకి తినే సరుకులు ఇవ్వాలి. మా ద్వారకా తిరుమల పేరు వెంకన్ బాబు. ఇక్కడ ఎందుకు వచ్చారు? ఇక్కడ మా ఇల్లులు బాగోపోతే మమ్మల్ని పంచాయతీ వాళ్ళు మొత్తం, గ్రామస్తులు మొత్తం మమ్మల్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. దేని గురించి? వాన వస్తుంది, తుఫాన్ గురించి వాళ్ళు మమ్మల్ని చూడాలని చెప్పి తీసుకొచ్చారు. మీకు ఇక్కడ సదుపాయాలు ఎలా ఉన్నాయి? అన్ని బాగానే ఉన్నాయి. భోజనం కరెక్ట్గా తీసుకొస్తున్నారు, టిఫిన్ కరెక్ట్గా తీసుకొస్తున్నారు, పోలే బాగా అందిస్తున్నారు, అన్ని సరిమూలుస్తున్నారు. మాకు మొత్తం కలిపి ఒక 20 మంది ఉంటాం. ఎన్ని కుటుంబాలు? మొత్తం కలిపి మొత్తం 6 కుటుంబాలు. ద్వారకా తిరుమల అక్కడ వానలో తాటాకి ఇల్లు కదండి, వాన వస్తున్నాయని తీసుకొచ్చి బోర్డు స్కూల్ పెట్టే పిల్లలు చదువుకునే కాడ అది సైకిల్ వాళ్ళపోతున్నారు. భోజనం పాలు టిఫరీ కానీ మొత్తం వాళ్ళపోతున్నారు. ఎంతమంది ఉంటారు? 20 మంది ఉంటారు. మీరు ఎంతమంది? మీ కుటుంబం ఎంతమంది? 5, 6? 8 మంది మీ కుటుంబం. డాక్టర్లు వచ్చి చెకప్ చేస్తున్నారు. డాక్టర్లు అందరూ వచ్చి చెకప్ చేస్తే మీకు మెడిసిన్ పాలు. మాది ద్వారకా తిరుమల అండి. అయితే మాకు తుఫాన్లు అవి పడుతున్నాయని గవర్నమెంట్ వాళ్ళు కానీ, అయితే ఈ ప్రెసిడెంట్లు కానీ, అధికారులు కానీ వచ్చి మమ్మల్ని తీసుకొచ్చి ఇక్కడ బెడ్ స్కూల్లో పెట్టారు. అయితే మాకు భోజనం కానీ, ఏమన్నా పాలు కానీ అన్ని ఏర్పాట్లు బాగా చూస్తున్నారు. అయితే మాకు అన్ని దగ్గరుండి బాగా చూస్తున్నారు. అయితే కానీ మందులు కానీ, చెకప్లు కానీ అన్ని దగ్గరుండి వాళ్ళు వచ్చి బాగా చూసుకుంటున్నారు. మాకు ఏం లోటు లేకుండా అన్ని బాగా చూసుకుంటున్నారు ఏరిని. అయితే ఇప్పుడు చిన్నపిల్లలు కదా, ఏరిని అని తుఫాను పడుతుంది ఏరిని అని చెప్పారు మాకు ముందుగానే.
అయితే వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. మాకు చాలా సంతోషంగా ఉంది. అయితే అమ్మా ఎటువంటి యాక్టివిటీస్ మీరు ట్రాక్ చేస్తున్నారమ్మా, అంటే మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ వస్తుంది? రెండోది, ఇప్పటివరకు ఏమైనా రిపోర్ట్ అయిందా, మీరు ఎలా కమ్యూనికేట్ చేస్తున్నారు? వినిపిస్తుంది, చెప్పండి అమ్మా. కల్పిస్తున్నాం సార్. అన్ని విధాలుగా చూస్తున్నాం సార్. ఎవరికి ఎటువంటి నష్టం జరగకుండా చూస్తున్నాం సార్. థ్యాంక్ యూ అమ్మా. అంటే ప్రధానంగా మన లక్ష్యం ఏంటంటే ఎవరైనా మహిళలు కానీ, వృద్ధులు కానీ, వికలాంగులు కానీ, గర్భిణీ స్త్రీలు కానీ, పసిబిడ్డలు కానీ వీళ్ళని ఒకటి ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాలి మనం. రెండోది, ఎక్కడెక్కడ పూరు గుడిసెలు ఉండి, రేక్ షెడ్లు ఉండి, లేదు ఇల్లుండి బాగా వీక్, గోడలు కానీ ఇవి కానీ బాగా వీక్ ఉన్న చోట ఈ వర్షాలకు తడిసి ఏమన్నా ప్రమాదం జరగవచ్చు అని ముందే ఊహించి వీళ్ళందరినీ మనం ప్రతి గ్రామంలో కూడా మనం పునరావాస కేంద్రాలు పెట్టాం. ఒకటి అక్కడికి చేర్చడం. రెండోది, అక్కడ ఉండే పీపుల్ యొక్క ఇన్ఫర్మేషన్